అధిక ఉష్ణోగ్రతల పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో రాబోయే 1-2 చోట్ల తీవ్రమైన వడగాలు అవకాశం. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఉంది. ఆ ప్రాంతాలను విశదీకరించి చెప్తాను. ఇక 4వ రోజు నుంచి 6వ రోజు వరకు వడగాలుల పరిస్థితి కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ రోజు నుంచి రాబోయే 6 ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు లేదా తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ 24 గంటల తీవ్రమైన వడగాలు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 24 ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం. విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం మన్యంలో వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం. అంటే మొత్తం కోస్తా జిల్లాల ఎల్లో లేదా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా దక్షిణ కోస్తా జిల్లాలను మరియు దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక అసౌకర్యాన్ని సూచించే ఎల్లో కలర్ ను విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతి. అయితే గత కొన్ని రోజులుగా చెప్పుకున్నట్లుగా ఈ వడగాలులు లేదా తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 6 రోజులు. కావలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ, అతి వేడిమి కూడిన వాతావరణం ఉండే మధ్య దినసరి కాలం అంటే ముఖ్యంగా 11 నుంచి 4 గంటల ప్రజలు ఎక్కువగా నీడన ఉండటం, వదులైన లూజు కాటన్ దుస్తులను ధరించి ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దాహం వేసినా వేయకపోయినా ద్రవ పదార్థాలు, ముఖ్యంగా నీరు లాంటి తేలికైన ద్రవ పదార్థాలని, వ్యాధులు ఏవీ లేనట్లయితే కొబ్బరి నీళ్లు గాని. ఇక చిన్న చిన్న వ్యాధులు ఉన్నవాళ్ళు ఏమాత్రం అసౌకర్యం అనిపించినా డాక్టర్ను సంప్రదించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వడగాలుల వల్ల ఏర్పడే హెల్త్ రిస్క్ నుంచి కాపాడు. కాబట్టి ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం రాబోయే 4 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు అక్కడక్కడ డ్రై థండర్ అంటే వర్షం లేకుండా ఉండే ఉరుములు, మెరుపులు కూడా కొనసాగే అవకాశం రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తాకు, 4 రోజులు తేలికపాటి జల్లులతో కూడిన ఉరుములతో కూడిన చిరుజల్లులు దక్షిణ కోస్తా జిల్లాలకు అవకాశం ఉంది. రాయలసీమకు రాబోయే వారం ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఈదురుగాలులు ఈ రోజు నుంచి 4 రోజుల వరకు కోస్తా జిల్లాల్లో 1-2 చోట 50 నుంచి 60 ఇచ్చే అవకాశం ఉంది. రాయలసీమలో ప్రస్తుతానికి ఉన్న ఉష్ణోగ్రతలు ముఖ్యంగా 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మార్కెళ్ళి అబౌవ్ అంటే 5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి విచలనం ఉండటాన్ని గమనించాము. అంటే హీట్ వేవ్ లైక్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. తరువాత గరిష్టంగా రాష్ట్రంలో జంగమహేశ్వరపురంలో 45, బాపట్లలో 44.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతిలో 44, విజయవాడలో 44.2, కావలిలో 43.8. ఈ విధంగా తుని నుంచి దక్షిణం వైపు కోస్తా తీరం అంతా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతని మించిగా కొనసాగుతుంది.